ఇవి పటికి బెల్లం నీళ్ళు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ, ఇది పటికి బెల్లం నీళ్ళు, ఇది పసుపు. ఆల్రెడీ ఒక హాఫ్ స్పూన్ ఇందులో వేసాను. ఇప్పుడు నేను తాగుతాను. ఒక హాఫ్ స్పూన్కి తీసుకున్నాను నేను. నీళ్ళు చల్లారిపోతాయి. ఈ వేడి నీళ్ళు యాక్చువల్లీ వేడివేడిగా ఉన్నాయి, పటికి బెల్లం నీళ్ళు. పసుపు గుణాల గురించి నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మేము మళ్ళీ చెప్పాను. అదే పాస్ట్లో చెప్పాను. సుగుణాలు చాలా ఉన్నాయి. లివర్కి చాలా మంచిది, మన కాలేయానికి ఇది. తర్వాత శరీర కాంతి ఉంటుంది లోపల, ఇన్నర్గాను కూడా, ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్. అలాగే రక్తశుద్ధి అవుతుంది. ఎలాంటి మన లోపల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉన్నా మనం ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి మానవ శరీరం. ఇవన్నీ కూడా మ్యాక్సిమం వెళ్ళిపోతాయి, మలమూత్ర విసర్జన ద్వారా వెళ్ళిపోతాయి. చాలా మంచిది. కొంచెం మ్యాక్సిమం స్పూన్ చాలు, మన ఏజ్ని బట్టి స్పూన్ చాలు. దానివల్ల ఏం ప్రమాదం లేదు, ఏం చేయదు. కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు, పూర్ణమనాభ సినిమాలు, వాళ్ళ నాన్నగారి పాప కొంచెం 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 విషయాన్ని పెట్టి అందులో తినిపిస్తూ ఉంటాడు ఆయన. ఇంకా తర్వాత పాములు గడిచే చావడాయన, ఆ టైప్. కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఒక స్పూన్ తినచ్చు, తప్పలేదు, ఏ భయం లేదు. ఎక్కువ తిన, ఇంకా కొంచెం వేడిది కూడా వేడే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచిది ఫ్రెండ్స్. పంటి ఈ లోపల పెట్టి కొంచెంసేపు ఉంటే మనకి లాలాజలం బాగా ఊరుతుంది, నాలుగు రుచి తెలుస్తుంది. పంటి బాధలు కానీ, పళ్ళలో కొంతమంది ఓవర్గా బ్రష్ చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ఇది నెంబర్ 1 యాంటీబయాటిక్ ఇది. తర్వాత పళ్ళ ఏమన్నా బాధలు ఏమన్నా, పుచ్చులు కానీ ఏమైనా ఉన్నా దీంతో ఖచ్చితంగా కొంచెం ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వేడివేడిగా ఉన్నాయి, వేడివేడిగా తాగితే చాలా మంచిది. మరీ వేడి కాదు, వేడి తాగాలి. మనం తాగేంత వేడి తాగితే చాలా మంచిది, ఇన్నర్గా చాలా మంచిది. అశ్వముఖాభ్యాం విద్మహే దేవభిషగ్భ్యాం ధీమహి తన్నో అశ్వో ప్రచోదయాత్. అశ్వనీ దేవతలకు నమో నమః. సూర్యపుత్రులకు అనేకానేకముందును. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు తాగండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు తాగితే చాలా మంచిది. ఇంక నేను అది ఎలా చెప్పాలంటే, కొందరికి బీరు, హార్డ్ వైన్స్ అవి తాగుతుంటారు కొంతమంది. తాగి బాగా మాంసాలు అవి తిని డైజెషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళవి. అలాంటి వాళ్ళకి ఇది నెంబర్ 1 మెడిసిన్ ఇది. అది కూడా ఎంటీ స్టమక్తోనే. మార్నింగ్ మలమూత్ర ఇత్యాది కార్యక్రమాలు అయిన తర్వాత ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు చక్కగా మ్యాక్సిమం తాగలిగినంత వేడి పసుపు మాత్రం వేసుకుని అందులో కలుపుకొని చక్కగా నీళ్ళలో కలిపి పట్టిబెల్లం లైట్గా వేసుకుని
తాగితే లోపల నుండి పుల్లిగా ఉంటుంది. తాగి వైన్ తాగుతారు కదా, ఇన్నర్గా ఈ ఈ చాలా స్మూత్గా ఉంటాయి ఇన్నర్ భాగాలన్నీ కూడా. అవన్నీ కూడా చక్కగా కొంచెం మాంతాయి అన్నమాట. కొంచెం రోగికి వేనీళ్ళు స్నానం చేసి ఎంత రిలాక్స్ అవుతారో, హాయిగా ఉంటుందో, చలిగా ఉన్నప్పుడు ఎంత వేనీళ్ళు పోసుకుని ఎంత హాయిగా ఉంటుందో, ఆ టైప్లో లోపల కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, భాగాలు ఫీల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీమన్నారాయణ.